సార్ గత 4-5 నెలలుగా చూస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎస్పెషల్లీ గతంలో ఇదే రోడ్ల మీద అనేక రకాల ఇబ్బందులు పడి, ప్రమాదాలు జరిగి, కుటుంబ పెద్దలను కూడా కోల్పోయిన పరిస్థితుల నుంచి ఈరోజు రోడ్లు పడుతున్నాయి. ఏమంటారు? ఎలా ఉంది పరిపాలన? మీ అభిప్రాయం? పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఈ సంక్రాంతి లోపు ఉన్న గోతులు, కొత్త రోడ్లు ఇవన్నీ వేయాలని ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉంది. అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. చాలా బాగుంది. ఈ రోడ్లు ధ్వంసం అవ్వకుండా పెద్ద పెద్ద లోడింగ్ టిప్పర్స్ కూడా ఆఫ్ చేశారు. చిన్న చిన్న రైతు వారీగా ట్రాక్టర్లకే ఈ పర్మిషన్ ఇవ్వటం, రోడ్లు ధ్వంసం అవ్వటం లేదు. కొంచెం అది కాకుండా ప్యాచ్ వర్క్లు ఎక్కడ ఉన్నాయి కూడా మొత్తం ముందే వేసారు. మిగతా రోడ్లు, కొత్త రోడ్లు కూడా గ్రామాలకి పంచాయతీలకి నిధులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. బ్రహ్మాండంగా ఉంది. గత 5 ఏళ్లలో ఇదే పంచాయతీలకు కనీసం వచ్చిన నిధులు కూడా దారి మళ్ళీ అనే పరిస్థితి నుంచి ఈరోజు నిధులు వచ్చిన సైడ్ కాలువలు లేకపోతే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం అంటే ఏంటి సార్? ఏంటి మార్పు ఉందంటారా? మార్పు ఉంది కదా సార్. మరి ఇదివరకు పంచాయతీ నిధులు మొత్తం గవర్నమెంటే వాడేసుకునేవాళ్ళు, వేరే పర్పస్ మీద వాడేసుకునేవాళ్ళు. ఇప్పుడు పంచాయతీ నిధులు పంచాయతీకి కేటాయించడం వల్ల సర్పంచులు మరి గ్రామాల్లో తీర్మానాలు చేసుకుని ఏదైతే బాగుంటుంది, మన గ్రామంలో ఇబ్బంది ఏది ఉంది దాని మీద దృష్టి పెట్టి దాన్ని పనిచేసి ప్రజలకి అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఉచిత ఇసుకని కానీ లేకపోతే ఈ బండలు, ఈ సిలిండర్ బండలు 3 సంవత్సరానికని కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిదీ కూడా కళ్ళ ముందు కనపడుతుందా? అసలు ఏమి లేదు, అంతా రాచకం జరుగుతుంది అని చెప్పి ఒక పేరు నాని గారు లేకపోతే ఇంకా అంబటి రాంబాబు గారు, రోజా లాంటి వీళ్ళ విమర్శలు అలా చూడాలి సార్. వాళ్ళ విమర్శలు ఏముందండి, వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాబట్టి గిట్టగా వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళకు కూడా వస్తున్నాయి, వాళ్ళ నాయకులకు కూడా వస్తున్నాయి. ఒక సిస్టమ్ ఇది. ఇది వరకు వాలంటరీ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, వాలంటీర్స్ వాళ్ళ పైకి పంపించారు, వాళ్ళకి కొన్ని అందకోకుండా చేశారు. ఇవాళ అదేమీ లేదు. ప్రభుత్వం ఒక పద్ధతి పెట్టుకుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రజలందరికీ ఒకే విధంగా వెళ్తున్నాయి. నువ్వు గ్యాస్ బండ్ బుక్ చేసుకుంటే ఒక 10-15 రోజుల్లో అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. అది ఏ పార్టీ అనేది అనవసరం. టీడీపీ, జనసేన, వైసీపీ అనేది లేదు ఇక్కడ సిస్టమ్. ఇక్కడ వాలంటీర్స్ వ్యవస్థ లేదు. ప్రభుత్వం ద్వారా పెట్టారు ఆ నిబంధన, కరెక్ట్గా ప్రాసెస్ జరుగుతుంది. ఓవరాల్గా ఎలా చూడాలి సార్? ఈ 4-5 నెలల నుంచి పరిపాలన, పరిశ్రమలు తెస్తా ఉన్నారు, ఉద్యోగాలు అన్నారు. చంద్రబాబు గారు చెప్పినవి చేస్తారంటారా? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. అసలు చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి సార్. అభివృద్ధి అంతే. రైట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని అంటున్నాడు కదా, 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వచ్చేస్తాను అంటున్నాడు. వచ్చేస్తే ఇవన్నీ మళ్ళీ ధ్వంసం చేయటానికి వస్తారు అంతే. అభివృద్ధి అంటే ఇప్పుడు దాదాపు ₹1 కోటి పెట్టి వేసిన రోడ్లు వాళ్ళు 2 కోట్లు దోసుకుంటా నాశనం చేశారు అంతే. అది ఆ విధమైన వాళ్ళు 2 కోట్లు దోసుకున్నారు, ₹1 కోటి రోడ్లు నాశనం చేశారు. ఆ విధమైన ధ్వంసం చేశారు. వాళ్ళు రోడ్లు వేస్తారు, అభివృద్ధి చేస్తారు, మనం వచ్చేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ దోసుకుందాం అన్న లెక్కలోనే చెబుతున్నారు. కళ్ళు మూసుకుంటే ఒక 5 సంవత్సరాలు మనం వచ్చేస్తాం, మళ్ళీ దోసుకుందాం. లేరు కదండి. ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యారండి. ఎడ్యుకేట్ అవ్వబట్టే ఇవాళ 100% చంద్రబాబు నాయుడు గారి వైపు నిలబడి ఆయన పట్టం కట్టి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద నిలబెట్టారు. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా ఓ పక్క నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే నేను అసెంబ్లీకి రానని చెప్తున్నానంటే చెల్లెలు చెప్తుంది నువ్వు అసెంబ్లీకి రానప్పుడు రాజీనామా చేయండి. ఆవిడ మాటలో న్యాయం ఉందంటారా సార్? ఉంది కదా సార్. ఉంది సార్, ముమ్మాటికి ఉంది. ముమ్మాటికి ఉంది. ఎందుకు ఆయన అంటే ఇప్పుడు మీకు వేరే పార్టీ లేదు కదా, ఇక మిగిలింది మేమే కదా. అది రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతిపక్ష హోదా ఇస్తారు కానీ నువ్వు ఏదో పెద్ద మోనార్కు అని నీకు స్పెషల్ ప్రతిపక్ష హోదా ఇస్తారా? మరి అట్లాంటప్పుడు అతను అడుక్కుంటాం ఎందుకు? మరి ఇన్ని తెలిసిన వ్యక్తే ఈ రోజున కనీసం నీ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమైనా నువ్వు వెళ్ళి ప్రశ్నించాలి. లేకపోతే నువ్వు నిజంగా నన్ను నాకు ఓటింగ్ శాతం ఉంది లేకపోతే నేను సీఎం అవుతాననే నమ్మకం ఉన్నోడైతే వెళ్ళాలి. వెళ్ళకుండా ఈ రోజు ఎందుకు ఇది ఒక సాకుగా చూపిస్తున్నారు ప్రతిపక్ష హోదా? వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి విధ్వంసమే తెలుసు కానీ అభివృద్ధి తెలవదు, ప్రజలకు సేవ చేస్తాం తెలవదు. వాళ్ళు చేసే అన్ని విధ్వంసాలే. అది ప్రతి స్కీమ్లోనూ స్కామ్ చేస్తామే అలవాటు కానీ వాళ్ళు మామూలుగా దోచుకుంటాం ఇదే తెలుసు కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు ఎప్పుడూ లేరు. అది చంద్రబాబు గారి విజన్. చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరని ప్రజలు కూడా నమ్మారు. 164 సీట్లు ఇచ్చారు కూటమికి.
కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకునే ఈ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు, పెద్ద తీర్పు. వీళ్ళని ఈ బంగాళాఖాతంలో ఈ పార్టీ అనేది కలిసిపోవడం ఖాయమే. ఈ పార్టీ మళ్ళీ వత్తమంటూ జరిగితే కనుక ఆంధ్ర రాష్ట్రం మన ఇండియా పటంలోనే మర్చిపోతాం. మీరు చెప్పినట్టు స్వామి ఈ రోజున చాలా చిన్న లాజిక్. నువ్వు నిజంగా మంచి చేసి ఉంటే నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు జనాలు అనేది ఆలోచించకుండా ఇంకా 5 ఏళ్ళ తర్వాత నేనే వస్తానని మాట్లాడుతున్నారంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఆఖరికి పులివెందుల్లో కూడా ఆ స్వామి అనేవాడు మామూలుగా ఏదో ఒక రౌడీ కాబట్టి అతను రౌడీయిజంతో గెలిచాడు, కానీ ఆఖరికి పులివెందుల్లో కూడా గెలిచేవాడు కాదు. ఇప్పుడు గెలిచిన స్వాములల్లా కూడా రౌడీలే. మొత్తం అక్కడ రౌడీయిజం చేసి మామూలుగా బూతులు క్యాప్చర్ చేసేసి వేయించుకుని గెలిచిన స్వాములే వాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన స్వాములు కాదు. వాళ్ళకి 0 మార్కులు వచ్చాయి, ఏదో 11 మార్కులు వచ్చినాయి. ఆ 11 మార్కులతో నువ్వు తృప్తి పడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే మైక్ ఎవరు, అయితే నీకు ప్రతిపక్ష హోదా నీకు కావాలని అసెంబ్లీలోకి వచ్చి ఫైట్ చేయి. అంటే గతంలో మనం అసెంబ్లీలో అంత అరాచకం చేశారు కదా, బూతులు మాట్లాడిన వాళ్ళు కొంతమంది అయితే అసలు వ్యక్తిగతంగా వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు చాలామంది అట్లాగే చేస్తారేమో. అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్షపూర్తి రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్వేచ్ఛగా బయట ఉండేవారంటారా? ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, దాంట్లో ఒక్క బూతు పదం డొరల. అంతకుముందు ఈ కొడాలి నాని అనేవాడు ఇష్టం వచ్చినట్టు పేలేవాడు. ఎవడమ్మ మొగుడు సొమ్ము, నీ అమ్మ మొగుడు సొమ్మ, నా అమ్మ మొగుడు సొమ్మ అనేవాడు. మామూలుగా 10th క్లాస్ బిలో 10th క్లాస్ వాళ్ళకి ఇంకేం తెలుసు అంతకంటే నాలెడ్జి. అతనికి ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఆ 10th క్లాస్ లోపలాళ్లే. ఈ రౌడీయిజం బ్యాచే మొత్తం అందరూ రౌడీలు చేరి అసెంబ్లీని మామూలుగా ఒక బంధువుల దొడ్డి కంటే అన్యాయంగా చేశారు. ఇవాళ అసెంబ్లీ అంటే అసెంబ్లీ లాగా ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, అసెంబ్లీకి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిలబెడతాను. చివరిగా స్వామి ఈ రోజున మీరు అన్నట్టుగా కళ్ళ ముందు కనపడుతున్నాయి ప్రతిదీ కూడా. రోడ్లు వేస్తుంటే కళ్ళ ముందు కనిపించేదే, అది కూడా లేదు. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకు భోజనం కళ్ళ ముందు కనిపించేదే, లేదు గ్యాస్ బండ్లు 3 ఇస్తానన్నాడు, ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ మేము బుక్ చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఈరోజు రైతు వారి వ్యవస్థకు సంబంధించి కూడా మీరు ఒక మెసేజ్ చేయండి, మేము వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. 24 గంటల్లో 48 గంటల్లో పడిపోతున్నాయని రైతులు చెప్తున్నారు. ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా ఎలా విమర్శించగలుగుతున్నారు? గత ప్రభుత్వంలో ధాన్యం దోలితే 4 నెలలు, 6 నెలలు, 8 నెలలు పడిగాపులు పడి రైతులు, కొంతమంది మిల్లర్లు అసలు ఇచ్చేవాళ్లే కాదు. ఈ గవర్నమెంట్ డబ్బులు వేయలా. అది చంద్రబాబు గారు పెండింగ్ ఉన్న ధాన్యానికి బకాయిలకి డబ్బులు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం కొన్న ధాన్యానికి ఈ ప్రభుత్వం ఇచ్చింది. నీకు సిగ్గు ఉంటే, శరం ఉంటే నువ్వు ఇవాళ్ళైనా సరే రాజీనామా చేసేసి మళ్ళీ మామూలుగా నువ్వు ఈ రాజకీయాల నుంచి తప్పుకో. నాకు ప్రతిపక్ష హోదా కావాలనేది మాట్లాడటానికి హక్కు లేదు నీకు రాజ్యాంగబద్ధంగా. చివరిగా కొడాలి నాని గారు అనే వ్యక్తి అసలు అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే నేను అసలు ఆయన దగ్గర కాళ్ళు తుడుస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు అసలు కంటికి కనిపించట్లేదు. ఎట్లా చూడాలి? ఆయన కేసుల భయంతో అతను ఎక్కడో దాక్కున్నాడు. అతని మీద ఇంకో కేసు వచ్చింది. ఇప్పుడు అన్ని కేసులు ఒక్కొక్కటి తిరగదోలుతున్నారు. ఈ కేసులన్నీ అతని మీద పడితే కనుక కొన్ని 100 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అతనికి. ఆ భయంతోనే ఆ వైసీపీ నాయకులందరూ దాక్కున్నారు, మొత్తం గప్చుప్ అయిపోయారు. మొన్న ఈ మధ్యన వాళ్ళు ఎట్టా పడితే అట్టా సోషల్ మీడియాలో పెట్టినా, పబ్లిక్గా తిట్టినా ఈ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు కాబట్టి మొత్తం మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ బయటకు వచ్చినాక ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు, కుటుంబ సభ్యుల మీద కూడా పేలుతున్నారు. వీళ్ళ వ్యవహారం ఏంటో చూడాల్సిందే అన్న తర్వాత అప్పుడు మామూలుగా ఎవరికాళ్ళు మళ్ళీ దాక్కుండా మొదలెట్టారు. పోసాని కృష్ణమురళి, ఓసర వెల్లు అన్న రంగులతో కొద్దిగా ఆలస్యంగా మారుతుందేమో కానీ ఇట్లాంటి రకాలు ఈ శ్రీరెడ్డి కానీ, ఈ పోసాని కృష్ణమురళి కానీ, డైరెక్టర్ సన్నాసి డైరెక్టర్ ఒకడు ఉన్నాడు కదా, రామ్ గోపాల్ వర్మ అంటున్నారు కదా మీరు. ఆ రామ్ గోపాల్ వర్మ
ముందల బెంకం పోయాడు, ఇవాళేమో మామూలుగా దాక్కుంటున్నాడు. వీటినే మేకపోతు గాంభీర్యం అంటారు. అధికారం ఉంది, జగన్ అనేవాడు ఒక సైకో. ఎవరన్నా నోరు తెరిస్తే మామూలుగా కేసులు పెట్టి లోపలేస్తున్నాడు, మనకేం అడ్డు ఆపు లేదని చెప్పి ఆ రోజు చెలరేగిపోయారు. ఇవాళ అయిపోయేంత లేకుండా మామూలుగా బోర్డర్లు దాటి వెళ్ళిపోయారు వీళ్ళు. మార్పేండి స్వామి, ఇవాళ కొన్ని రోడ్లు ఆల్రెడీ పోసారు, ఇంకా పోస్తానే ఉన్నారు. మా తోట్లవల్లూరికి గత 5 సంవత్సరాల నుంచి ఆ వైసీపీ గవర్నమెంట్లో 30 లక్షలు కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఇవాళ ₹1 కోటి వచ్చినాయి మాకు నిధులు. ₹1 కోటి పెట్టి 5 రోడ్లు వేస్తున్నారు, ఇక్కడ 6 రోడ్లు. మొత్తం వాళ్ళ చరిత్ర 5 సంవత్సరాల చరిత్రలో కూడా 5 రోడ్లు వేసింది లేదు. ఇవాళ ఎక్కిన 4 నెలల్లోనే మాకు 5 రోడ్లు వేశారు, 6 రోడ్లు. ప్రజలైతే అంత అమాయకంగా 11 సీట్లు ఇవ్వాలి ఆలోచించే ఇచ్చారు వాళ్ళు కూడా. అంతకు ముందు ప్రభుత్వం మన ఇది కూడా రేషన్ కూడా కందిపప్పు ఇచ్చేది కాదు. ఇవాళ ఈ గవర్నమెంట్ కందిపప్పు కూడా ఎంత కావాలి రేషన్ కార్డులో ఉన్న దాన్ని బట్టి ఇస్తున్నారు. అది దీని తక్కువ రేటుకి.